భాషలలో మాట్లాడినప్పుడు నీ మాటలు ఎక్కడో గాలికి పోవడం లేదు. భాషల్లో మాట్లాడేవాడు మనుషులతో కాదు, ప్రకృతితో కాదు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడుచున్నాడు. అంటే నీ మాటలు డైరెక్ట్గా దేవుని యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలంలోకి వెళ్తున్నాయి. హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెన్ ఎవర్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్. భాషలో మాట్లాడుతున్నప్పుడు నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను. నేను నా తండ్రికి ఖచ్చితంగా మొరపెడుతున్నాను. బహు ఖచ్చితమైన ప్రార్థన చేస్తున్నాను. నేను జవాబులు పొందుకునే ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. భాషలలో ఈ అకస్మాత్తుగానే విషయం జరిగేంత వరకు కొనసాగాలి. పట్టుదల ఎందుకు అవసరం? పూర్ణమైన పట్టుదల ఎందుకండి మధ్యలో మనం ఆపేసేదానికి అవకాశం ఉంది. సాతాను నిరుత్సాహాన్ని కలుగజేస్తాడు. నువ్వు మాట్లాడుతున్నా ఏం జరగడం లేదంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు మాట్లాడిన ప్రతి 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 మాట కూడా, నేను ఒకటి చెప్తాను, నువ్వు తెలుగులో 10,000 మాటలు మాట్లాడినా, భాషలో ఒక్క పదం మాట్లాడినా ఈక్వల్. హల్లెలూయా. నీ రహస్య ప్రార్థనలో తెలుగులో 10,000 మాటలతో దేవునికి తెలుగులో వివరించిన షమ్మలాందా చాలు, అది ఈక్వల్. పవర్ ప్యాక్ట్. చిన్న సిలబల్ కూడా పవర్ ప్యాక్ట్. అది గాల్లోకి వెళ్ళదు, అది నేల మీద పడదు, అది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనసుతో సంబంధం లేకుండా బైపాస్ వెళ్ళిపోతుంది. అది భాషలో చేయబడే ప్రార్థన నిరాకరించబడదు. పక్కా ఆన్సర్ ఈజ్ పక్కా. యు ఆల్వేస్ రిసీవ్ ఆన్సర్ వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్. You always receive answer when you pray in the spirit. You always will come out of any prison when you pray in the spirit. పరిశుద్ధాత్మ నిన్ను ఎటువంటి భయంకరమైన డార్కెస్ట్, డీపెస్ట్, స్టీపెస్ట్, ఎంత లోతైన గొయ్యిలో నుంచైనా పరిశుద్ధాత్ముడు నిన్ను బయటికి తీసుకొని రాగలడు. హల్లెలూయా. అయితే ఒక్కటే, నువ్వు సహకరించాలి. You give your mind, you give your will, you give your time.